ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. హలో అండ్ వెల్కమ్ టు సాక్షి లైఫ్. భారతదేశంలో అండ్ ఇన్ఫ్యాక్ట్ ప్రపంచవ్యాప్తంగా కూడా బిడ్డని కనడం అనే ఒక ప్రక్రియ చాలా చాలా అద్భుతంగా పరిగణిస్తూ ఉంటాం. బిడ్డని కనడం, తర్వాత బిడ్డకి ప్రాణం పోయడం అన్నది జీవితంలో అసలు మర్చిపోలేని ఒక అనుభూతి. కానీ ఎంత ప్రయత్నించినా కొంతమందికి కన్సీవ్ అవ్వడం చాలా కష్టం అవుతూ ఉంటుంది. దానికి అర్థాలు, దానికి కారణాలు ఏమిటో మనం వెతుక్కుంటూ కూర్చోడమే. ఈ మధ్య కాలంలో ఫర్టిలిటీ ఎక్స్పర్ట్స్ చాలామంది వచ్చారు హూ హ్యావ్ గివెన్ అస్ లాట్ ఆఫ్ రికమెండేషన్స్. బట్ ఇవాళ వీ హ్యావ్ అ వెరీ వెరీ స్పెషల్ గెస్ట్ విత్ అస్. డాక్టర్ సరళ గారు ప్రజ్ఞా హాస్పిటల్ హెడ్గా, గైనకాలజిస్ట్గా, ఆబ్స్టెట్రిషియన్గా, ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్గా మనందరికీ సుపరిచితులు. వారిని అడిగి తెలుసుకుందాం చాలా విషయాలు ఆల్ అబౌట్ ఇన్ఫర్టిలిటీ. ప్రజ్ఞా హాస్పిటల్ నుంచి మీరు వచ్చినందుకు ధన్యవాదాలు డాక్టర్ సరళ గారు. సో మై ప్లెజర్. స్వప్న గారిని చూడడమే నాకు చాలా హ్యాపీ. సో ఈ ఇన్ఫర్టిలిటీ విషయానికి వస్తే మనం ఈ రోజులలో కామన్ అయిపోయింది ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం. అంటే పాతకాలంలో మనకి పీసీఓడి అట్లాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఫైబ్రాయిడ్స్ ప్రాబ్లమ్స్ కానీ, ఎండోమెట్రియోసిస్ అనే ప్రాబ్లమ్స్ ఈ మధ్యలో కామన్, అందరు వింటున్నారు. స్కూల్ పిల్లలు కూడా పీసీఓడి ప్రాబ్లం ఉంది మేడం అని వస్తున్నారు. అంత కామన్గా వింటున్నాం ఆ మాట. అంతకుముందు ఇది లేదనమాట. నేను ఈవెన్ ఎంబీబీఎస్ స్టార్టింగ్లో కూడా ఈ పీసీఓడి ప్రాబ్లం గురించి వినలేదనమాట. అంటే చాలా రేర్ కేసెస్ ఉండేది. ఇప్పుడు చాలా కామన్ అయిపోయింది. అరౌండ్ నేను ఒక 100 గర్ల్స్ని తీసుకుంటే, యంగ్ గర్ల్స్, కాలేజ్ గోయింగ్ గర్ల్స్, ఆల్మోస్ట్ 80% గర్ల్స్లో పీసీఓడి చూస్తున్నా. రోజు రోజుకి ఆ రేట్ అనేది పీసీఓడి, వాటర్ బబుల్స్ ఉండడం అనేది చాలా కామన్ గా పెరుగుతుంది. పీసీఓడి ఎలా మేనిఫెస్ట్ అవుతుంది, అది ఎలా అంటే ప్రెజెంట్ అవుతుంది? అంటే ప్రెజెంటేషన్ ఏంటంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్, కామన్ గా ఇర్రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ గెయినింగ్, హెయిర్ ఫాల్ అవ్వడము, అప్పర్ లిప్ మీద, చిన్ మీద హెయిర్ రావడం, పింపుల్స్ రావడం, ఒబేస్ అవ్వడం, పిల్లలు ఊరికైనా ఎక్కువ తినకపోయినా కూడా ఒబేస్ అవ్వడము, ఇవన్నీ కూడా కామన్ గా పీసీఓడి లక్షణాలుగా చూస్తున్నాం. ఇర్రెగ్యులర్ పీరియడ్ అని వస్తుంటారు నా దగ్గరికి. సో దాంట్లో అప్పుడు స్కాన్ లో చూసుకున్నప్పుడు మనకి మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉన్న వాళ్ళకి పీసీఓడి ప్రాబ్లం ఉంటుంది. థైరాయిడ్ ప్రాబ్లం కూడా కామన్ అయిపోయింది ఈ రోజులలో. ఈ డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ యంగ్ గర్ల్స్లో చూస్తున్నాము. చాలా తేడా ఉంది. ప్రీవియస్ కోవిడ్ బిఫోర్ అండ్ కోవిడ్ ఆఫ్టర్ చాలా వేరియేషన్స్ చూస్తున్నాం. ఓపీలో అరౌండ్ 100 గర్ల్స్ని చూసుకుంటే చాలా తేడా అనిపిస్తుంది అప్పటికి ఇప్పటికి. డ్యూ టు స్ట్రెస్ కావచ్చు, మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ కావచ్చు. సో వీటన్నిటి ఎఫెక్ట్ చాలా హార్మోన్స్ పైన పడుతుంది. మనకు ప్రెగ్నెన్సీ అంటేనే హార్మోన్స్ అన్ని రెగ్యులర్గా ఉంటేనే పిట్యూటరీ నుండి అన్ని హార్మోన్స్ వస్తాయి మనకి. ఆ హార్మోన్స్ ఆల్టర్ అవ్వగానే మనకి అన్ని ప్రాబ్లమ్స్, పీరియడ్ ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవ్వడం, ఎగ్ రిలీజ్ కాకపోవడం, ప్రెగ్నెన్సీ రాకపోవడం, ఈ వాటర్ బబుల్స్ రావడం, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ చేంజెస్, గ్యాడ్జెట్స్ వల్ల కావచ్చు, స్లీప్ డిస్టర్బెన్సెస్ వల్ల కావచ్చు, స్ట్రెస్, టెన్షన్స్. సాఫ్ట్వేర్ వాళ్ళకి ఆల్మోస్ట్ చాలా కామన్గా హౌస్ హోల్డ్ వర్క్ చేసే వాళ్ళతో కంపేర్ చేస్తే సాఫ్ట్వేర్ వాళ్ళకి చాలా ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి. ఎందుకంటే వాళ్ళ టైం స్ట్రెస్ ఉంటుంది, కరెక్ట్ టైంకి స్లీప్ ప్యాటర్న్ సరిగ్గా ఉండదు. సో అండ్ ఫుడ్ హ్యాబిట్స్ కూడా సరిగ్గా ఉండదు. అవుట్ సైడ్ ఫుడ్ దొరికింది బయట తినడము, ఇలాంటి వాటి వల్ల ఈ సాఫ్ట్వేర్ వాళ్ళలో కానీ, వర్కింగ్ ఉమెన్స్లో కానీ చాలా ఎక్కువ చూస్తున్నాయి ఈ ప్రాబ్లమ్స్, ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ నవ్ డేస్.